హలో వీవర్స్, వెల్కమ్ టు సుగుణ పోపులు పెట్టి ఛానల్. ఈరోజు మనం చికెన్ దమ్ బిర్యానీ చూస్తామండి. చాలా ఈజీగా ఉంటుంది, చాలా టేస్టీగా. మనం 30 మినిట్స్లో దమ్ బిర్యానీ చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఎట్లా చేయాలన్నా చూస్తామా? మరి వచ్చేసేయండి రెసిపీలోకి. ముందుగా మనం బరిస్టా చేసుకోవాలి కదండి, అదే ఫ్రైడ్ ఆనియన్స్. దానికోసం ఆనియన్ తీసుకొని ఇట్లా ముందు వెనక కట్ చేసుకోవాలండి. కట్ చేసుకొని ఇట్లా పీసులు పెట్టుకోవాలి. అప్పుడే మనకు ఒక్కొక్కటిగా విడిపోతాయి, బాగా విడి వస్తాయి. దానికని మనం అట్లా కట్ చేసుకుంటామండి. వెనక వైపు ముందు వైపు కొంచెం కొంచెం తీసేసుకోవాలి. ఇట్లా మధ్యలో ఇట్లా పీసులు మాత్రం ఇట్లా పెట్టుకోవాలి. ఒకేలాగా ఫ్రై అవుతాయి ఇవి, మాడకుండా ఇట్లా ఉన్నాయంటే. ఇప్పుడు పెనంలో ఆయిల్ వేసుకుంటాము. అందులోకి ఆనియన్స్ వేసేసుకుంటాం. మంచిగా ఇట్లా ఫ్రై చేసుకుంటాము. ఇది ఒక 30 మినిట్స్ పట్టిందండి నాకు ఇట్లా ఫ్రై అవ్వడానికి. ఇది మెల్లిగానే అవుతాయి ఇవి, అంత తొందరగా అవ్వవు. మంచిగా ఇట్లా ఫ్రై చేసుకొని నూనె వడగట్టేసి ఇట్లా తీసి పెట్టుకుంటాము ప్లేట్లోకి. ఇప్పుడు బిర్యానీకి కావాల్సిన మసాలాలండి. ఇప్పుడు సోంపు, దాల్చిన చెక్క, ధనియాలు కొద్దిగా, జాజి పువ్వు, జాపత్రి, జాజికాయ, పెద్ద ఇలాచి, లవంగాలు, ఏలక్కాయలు అన్నీ ఉన్నాయండి. అన్నీ వేసి మిక్సీలోకి వేసుకుంటాం. ఇప్పుడు ఇందులోకి మిర్చి పౌడర్ కానీ 1 స్పూన్ వేసుకుంటాము. ఇది మిక్సీ గ్రైండ్ చేసుకుంటాం. ఇప్పుడు చికెన్ తీసుకున్నానండి, అందులోకి సాల్ట్ వేసుకుంటాము. సాల్ట్ వేసుకొని ఇందాక మనం మిక్సీ చేసుకున్నాం కదా, ఆ పౌడర్ వేసేసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకున్నా. ఇప్పుడు వినిగర్ వేస్తున్నానండి, నిమ్మకాయ ఉన్న నిమ్మకాయ వేసుకోవచ్చు. ఇది బాగా మిక్స్ చేసుకుంటాము. ఫస్ట్ ఈ మసాలాలు వేసి మిక్స్ చేసుకోవాలండి. మళ్ళీ మసాలా వేసినాక మళ్ళీ పెరుగు వేసుకోవాలి. ముందే మనం పెరుగు వేసినామంటే ఆ మసాలాలు చికెన్ ముక్కకు పట్టవండి, లోపల వరకు వెళ్ళదు. దానికని ఫస్ట్ మసాలా వేసుకొని మళ్ళీ పెరుగు వేసి ఇట్లా కలుపుకోవాలి. కలుపుకొని ఇది ఒక 1.5 అవర్ 1 అవర్, తక్కువ అంటే 1 అవర్ అయినా మనం మ్యారినేషన్ చేసి పెట్టుకోవాలి. అప్పుడే ఆ మసాలా అంతా చికెన్లోకి బాగా పట్టి మంచిగా టేస్ట్ ఇస్తుంది. ఇప్పుడు బరిస్టా మనం వేయించుకున్నాం కదా ఫ్రైడ్ ఆనియన్స్, అది కానీ వేసేసుకుంటాం. ఇది మెయిన్ అండి దమ్ బిర్యానీకి. ఆనియన్స్ ఎంత వేస్తే అంత టేస్ట్ వస్తుంది మనకి బిర్యానీ. ఇప్పుడు ఆనియన్స్ వేయించుకున్నాం కదా, ఆ ఆయిలే వేసుకుంటాము. ఆయిల్ వేసి బాగా ఇట్లా కలిపి మూత పెట్టేసుకుంటాము. ఇది బాగా ఒక 1-1.5 అవర్ మ్యారినేషన్ అవ్వని. ఇంతలో షాజీరా, స్టార్ పువ్వు తీసుకున్నానండి, అదే ఆయిల్లోకి వేసుకున్నా. ఆయిల్ చాలా టేస్ట్ ఇస్తుందండి బిర్యానీకి. ఇప్పుడు మనం చికెన్ కలిపి ఉంచుకున్నాం కదా, ఇది ఒక 1 అవర్ తర్వాత ఇట్లా వేసుకున్నాము పెనంలోకి. ఇది 1 నైట్ ముందుగానే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చండి. ఈ మసాలా కలిపి బిర్యానీకి చాలా టేస్ట్ ఇస్తుంది. ఇప్పుడు వచ్చేసి రైస్ కోసం నీళ్ళు పెట్టుకున్నానండి. దాంట్లోకి బిర్యానీ లీవ్స్ వేసుకుంటాము, మా ఇంట్లో తోటలో ఉన్నవి. ఇప్పుడు దాల్చిన చెక్క, లవంగాలు వేసుకున్నా. కొద్దిగా షాజీరా కానీ వేసుకుంటే బాగుంటుంది స్మెల్. ఇప్పుడు అది నీళ్ళు బాగా మరుగుతున్నాయి కదా, నీళ్ళల్లోకి బియ్యం వేసేసుకుంటాం. సాల్ట్ వేసుకుంటామండి కొద్దిగా. ఇప్పుడు బాగా ఈ అన్నం ఉడికించుకుంటాం బియ్యము. ఇప్పుడు మన మసాలా చికెన్ కానీ బాగా కుక్ అవుతుంది. ఇది ఒక 50% ఇందులో కుక్ చేసుకోవాలి ఇట్నే. రైస్ కానీ ఉడికిందండి. ఇది ఒక 70% ఉడికించుకోవాలండి. ముక్కలు అంటాం కదా, ముక్కలు బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు వచ్చేసి వడబట్టి గిన్నె తీసుకున్నాను, ఆ గిన్నెలోకి రైస్ వేసేసుకుంటాము. నీళ్ళంతా వడిగి వెళ్ళిపోతాయి. ఇప్పుడు పైన రైస్ మాత్రం పెట్టుకుంటాం. ఇది 70% బాగా ఉడికిందండి బియ్యం కానీ.
చికెన్ కానీ సగం ఉడికింది. ఇప్పుడు దమ్ ఇచ్చేదానికి గిన్నె తీసుకున్నానండి. ఇందులోకి ఫస్ట్ రైస్ ఒక లేయర్ వేసుకుంటాము. ఇప్పుడు మనం చేసుకున్నాం కదా చికెన్ వేసేసుకుంటాం. ఇది హైదరాబాద్ దమ్ బిర్యానీ అండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇదే స్టైల్లో మీరు చేసి చూడండి. హైదరాబాద్లో కచ్చా గోష్ అని కూడా చేస్తారండి. ఇప్పుడు ఇది వచ్చేసి పచ్చిగానే చికెన్ పెట్టి చేస్తారు, అది ఒకసారి నేను చేసి చూపెడతాను. ఇప్పుడు చికెన్ వేసేసుకున్న మసాలా, ఇప్పుడు కొత్తిమీర, ఈ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్నాము. ఇప్పుడు దీనిపైన వచ్చేసి ఇంకా మిగిలిన అన్నం వేసేసుకుంటాం. ఇప్పుడు మళ్ళీ కొద్దిగా పుదీనా కొత్తిమీర వేసుకుంటాము. పుదీనా కానీ మంచి ఫ్లేవర్ ఇస్తుందండి దమ్ బిర్యానీకి. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్, ఇప్పుడు ఇది హైదరాబాద్లో బరిష్టా అంటారండి ఫ్రైడ్ ఆనియన్స్ని, చాలా టేస్ట్ ఇస్తుంది ఆనియన్స్. ఇప్పుడు కలర్ కొద్దిగా ఆరెంజ్ కలర్ కలిపి వేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి ఇట్లా పెనం తీసుకున్నానండి, దోశ పెనం తీసుకొని ఫుల్ ఫ్లేమ్ పెట్టి బాగా వేడి చేసుకుంటాము. ఇప్పుడు దానిపైన ఇది పెట్టేసుకుంటాం గిన్నె, అడుగంటకుండా ఉంటుంది. ఇప్పుడు మనం గంజి ఉంచుకున్నాం కదా బియ్యము, ఆ గంజిలో కొద్దిగా నెయ్యి వేసి ఆ నీళ్ళు కొంచెం ఈ రైస్లోకి వేసేసుకుంటాం. ఆ గంజి నీళ్ళు కానీ మంచి ఫ్లేవర్ ఉంటాయండి. మనం అందులో మసాలా వేసుకున్నాం కదా, చాలా టేస్ట్గా ఉంటాయి, వాసనే మంచిగా ఉంటాయి అవి. మూత పెట్టేసుకొని దీని మీద రోల్ పెట్టుకున్నానండి. బలువుగా ఏదైనా ఒకటి పెట్టేసుకుంటే బాగుంటుంది. అది నాన్ స్టిక్ కానీ నేను పెట్టానండి పెనం పైన. మీరు కానీ ఇట్లనే చేసుకొని చూడండి. ఇది ఒక 15 మినిట్స్ దమ్ ఇచ్చాను. చూస్తే ఇంక మంచిగా ఉడికిందండి, చాలా బాగా వచ్చింది రైస్ కానీ. చూడండి ఎంత బాగుందో మన బిర్యానీ. స్మెల్ అయితే అదిరిపోతుందండి ఇంట్లో, చాలా బాగా వచ్చింది. మీరు ఇట్లనే ట్రై చేసుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది. సర్వ్ చేసుకుంటాము ప్లేట్లోకి. చూడండి ఎంత బాగా వచ్చింది, పొడి పొడిగా అన్నము. మనం 70% రైస్ కుక్ చేసుకున్నామంటే ఆ 20% మంచిగా ఉడుకుతుంది. చికెన్ కానీ 50-60% బాగా ఉడికిందండి, ఆ దమ్ముకే అది ఉడికిపోతుంది చికెన్ కానీ. మీరు ఇట్లనే ట్రై చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఓకే వ్యూవర్స్, బాయ్.